బ్రో, రీసెంట్గా అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ అని మిలియన్స్ ఆఫ్ సీక్రెట్ డాక్యుమెంట్స్ పబ్లిక్ చేశారు. ఇవి అన్నీ జెఫ్రీ ఎప్స్టీన్ కేస్కి సంబంధించిన ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కోర్ట్ పేపర్స్, ఇన్వెస్టిగేషన్ రికార్డ్స్. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫైల్స్లో చాలా నేమ్స్ కనిపిస్తున్నాయి. సెలబ్రిటీస్, బిజినెస్ పీపుల్, పాలిటీషియన్స్. కానీ నేమ్ ఉండడం అంటే క్రైమ్ చేశారు అని అర్థం కాదు. అఫీషియల్గా ప్రూఫ్ లేదు. డొనాల్డ్ ట్రంప్ కానీ, ఈలాన్ మస్క్ కానీ, బిల్ గేట్స్ కానీ వాళ్ళకి డైరెక్ట్ క్రిమినల్ కనెక్షన్ అని కన్ఫర్మ్ అవ్వలేదు. డిఓజే కూడా చెప్పింది కొన్ని క్లెయిమ్స్ అన్వెరిఫైడ్, సెన్సేషనల్, ఫేక్ కూడా అవ్వచ్చు అని. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 100+ సెలబ్రిటీస్ లిస్ట్, సీక్రెట్ ఐలాండ్ విజిటర్స్ లిస్ట్ ఇవి మోస్ట్లీ రూమర్స్ ఆర్ ఎగ్జాజరేటెడ్ స్టోరీస్. సో బ్రో, డాక్యుమెంట్స్లో పేరు కనిపించడం డస్ నాట్ మీన్ గిల్ట్. ఆల్వేస్ రిమెంబర్, ఫ్యాక్ట్స్ని మాత్రమే నమ్మి, రూమర్స్ని కాదు. ఇలాంటి రియల్ హిస్టరీ ప్లస్ మిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం లైక్ చెయ్యి, షేర్ చెయ్యి మరియు ఫ్యాక్ట్2ని తెలుగుని సబ్స్క్రైబ్ అవ్వు.